క్రింది ప్రాబ్లం నెంబర్ 15. క్రింది వ్యవహారాలకు మహేష్ పుస్తకాలలో చిట్టాపద్దులు రాయండి. ఎవరి పుస్తకాలలో చిట్టాపద్దులు రాయమన్నాడు? మహేష్ పుస్తకాలలో చిట్టాపద్దులు రాయమన్నాడు. ఓకేనా? సో నేను ముగ్గురు పుస్తకాల్లో కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ చూడండి. 3000 రూపాయలు 3 నెలల బిల్లు గణేష్ నుంచి పొంది మహేష్ ఆ బిల్లుని నగేష్కి ఎండార్స్ చేశాడు. 3000 రూపాయల 3 నెలల బిల్లు గణేష్ నుంచి పొందాడు. పొంది ఆ బిల్లుని ఏం చేశాడంట? నగేష్కి ఎండార్స్ చేశాడంట. ఫస్ట్ బిల్లు వచ్చినందుకు చిట్టాపద్దు రాసుకోండి. ఎవరి దగ్గర నుంచి వస్తుంది మనకి బిల్లు? గణేష్ దగ్గర నుంచి వస్తుంది. మనకి ఏ బిల్లు వస్తుంది? వసూలు బిల్లు. సో వసూలు బిల్లు ఖాతా డెటార్ టు గణేష్ ఖాతా. వసూలు బిల్లు ఖాతా డెటార్ టు గణేష్ ఖాతా. ఎంత బిల్లు? 3000. బిల్లు వచ్చినందున బిల్లు వచ్చింది. మరి మనకి బిల్లు వస్తుందంటే వీడు బిల్లు ఇస్తున్నాడు కదా. సో వీడు బిల్లు ఇస్తున్నాడు కాబట్టి మహేష్ ఖాతా డెటార్, పుచ్చుకునే వ్యక్తిని డెబిట్ చేయండి. మహేష్ ఖాతా డెటార్ టు చెల్లింపు బిల్లు ఖాతా. బిల్లు ఇచ్చినందున రైట్. సో తర్వాత ఏం చేశాడంట? ఆ బిల్లుని మహేష్ నగేష్కి ఎండార్స్ చేశాడంట. అంటే తన దగ్గర ఉన్న బిల్లుని నగేష్కి ఇచ్చేస్తున్నాడు. అంటే వాడి దగ్గర నుంచి, మహేష్ దగ్గర నుంచి ఏం పోతుంది? బిల్లు పోతుంది. ఎవరికి? నగేష్కి. సో చిట్టాపద్యం వస్తుంది నగేష్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా. ఓకే, నగేష్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా. 3000 బిల్ 3000. వివరణ ఏంటి? బిల్లు ఎండార్స్ చేసినందున. ఓకేనా? ఎండార్స్ చేస్తే స్వీకర్త పుస్తకాల్లో చిట్టాపద్దు రాదు. అండ్ నగేష్ పుస్తకాల్లో ఏం చిట్టాపద్దు వస్తుంది? వీడికి బిల్లు వస్తుంది. సో వసూలు బిల్లు ఖాతా డెటార్ టు ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మహేష్ ఖాతా. 3000. బిల్లు వచ్చినందున. ఓకే, సో యాక్చువల్గా వాడు మహేష్ పుస్తకాల్లో అడిగాడు. ఓన్లీ ఈ పుస్తకాల్లో రాస్తే 2 రాస్తే చాలు, ఇవన్నీ లేదు. నెక్స్ట్, గణేష్ స్వీకృతి అనాదరణ పొందినట్టుగా నగేష్ మహేష్కి తెలిపాడు. అందుకు ధృవీకరణ ఖర్చులు 30 రూపాయలు అయ్యాయి. సో ఇప్పుడు గడువు తేదీన నగేష్ ఆ బిల్లు తీసుకుని గణేష్ దగ్గరికి వస్తాడు. గణేష్ అనాదరించాడట. గణేష్ అనాదరిస్తే ఇమ్మీడియట్గా నగేష్ ఏం చేస్తాడు? దాన్ని నోటరీ చేపిస్తాడు. దాని ఖర్చులు ఎంత అయినాయి? 30 రూపాయలు ఖర్చులు అయినాయి. సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? ఆ బిల్లు వచ్చిన వసూలు బిల్లు ఏదైతే ఉందో దాన్ని మహేష్కి పంపేస్తాడు. సో అప్పుడు వీడు చిట్టాపద్దు ఏం రాసుకుంటాడు చెప్పండి? మహేష్ ఖాతా డెటార్, మహేష్కి ఇచ్చేస్తున్నాడు బిల్లు. టు వీడి దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? వసూలు బిల్లు వెళ్ళిపోతుంది. వసూలు బిల్లు ఖాతా టు నగదు ఖాతా బ్రాకెట్. దేనికోసం? ఖర్చుల కోసం. ఇంత ఖర్చు పెట్టాడు వీడు, 30 రూపాయలు ఖర్చు పెట్టాడు కదా. అంటే వీడి దగ్గర నుంచి నగదు పోతుంది 30 రూపాయలు. సో 30 రూపాయలు నగదు, 3000 వసూలు బిల్లు. అంటే ఇప్పుడు వీడు 3030 రూపాయలు మహేష్ వీడికి ఇవ్వాలి. బిల్లు అనాదరణ పొందినందున. అర్థమైందా? బిల్లు అనాదరణ పొందింది. యాక్చువల్గా అనాదరణ పొందితే చిట్టాపద్దు ఏం రాస్తాం? ఇది రాస్తాం. ఎవరికైతే మనం బిల్లు ఇచ్చేస్తున్నామో వాడు డెబిట్లో ఉంటాడు. బిల్లు మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి బిల్లు క్రెడిట్లో ఉంటుంది. అయితే ఆ బిల్లు అనాదరణ పొందినట్టుగా కొంత ఖర్చు చెల్లిస్తున్నాం. అంటే నగదు మన దగ్గర నుంచి పోతుంది 30 రూపాయలు. సో మరి మీరు కర్త పుస్తకాల్లోకి రండి, మహేష్ పుస్తకాల్లోకి రండి. సో మహేష్ పుస్తకాల్లో చిట్టాపద్దు ఏంటి? ఆల్రెడీ మీకు ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని? కర్త పుస్తకాలలో బిల్లు అనాదరణ పొందినప్పుడు, అంటే ఎండార్స్ చేసిన బిల్లు కానీ బ్యాంకులో డిస్కౌంట్ చేసిన బిల్లు కానీ అనాదరణ పొందినప్పుడు, ఓకేనా, ఆ అమౌంట్ వీడు ఎన్ఆర్సీకి కానీ బ్యాంకుకి కానీ చెల్లించాలి. వీడు ఆ అమౌంట్ స్వీకర్త దగ్గర నుంచి వసూలు చేసుకుంటాడు. ఇప్పుడు ఇదే లెక్క చూడండి. మహేష్కి వీడు 3000 ఇవ్వాలి. దానికోసం బిల్లు ఇచ్చాడు. ఓకేనా? ఎవడిచ్చిన బిల్లు ఇచ్చాడు? గణేష్ ఇచ్చిన బిల్లు ఇచ్చాడు. కానీ గణేష్ ఆ బిల్లు మీద డబ్బులు కట్టాడా? కట్టలేదు కాబట్టి నగేష్ ఎవరి దగ్గరకు వస్తాడు? మహేష్ దగ్గరకు వస్తాడు. అంటే మన దగ్గరకు వస్తాడు. మనము నగేష్కి డబ్బులు ఇవ్వాలి. అవునా?
మరి ఆ డబ్బులు మనం ఎవరి దగ్గర నుంచి వసూలు చేసుకుంటాం? గణేష్ దగ్గర నుంచి వసూలు చేసుకుంటాం. అంటే గణేష్ దగ్గర నుంచి మనకి రావాలి, మనము మహేష్కి ఇవ్వాలి. కాబట్టి మహేష్ మనకి రుణదాత, గణేష్ మనకి రుణగ్రస్తుడు. కాబట్టి చిట్టాపద్ది ఏంటి? గణేష్ ఖాతా డెటార్ టు మహేష్ ఖాతా. గణేష్ ఖాతా డెటార్ టు మహేష్ ఖాతా. ఎంత అమౌంట్? 3030 రూపాయలు ఖర్చులతో కలిపి రాయాలి. ఓకేనా? ఎండార్స్ బిల్లు అనాదరణ పొందినందున, ఎండార్స్ చేసిన బిల్లు అనాదరణ పొందినందున. అర్థమైందా ఈ చిట్టాపద్దు? ఎండార్స్ చేసిన బిల్లు అనాదరణ పొందినప్పుడు ఇది. ఓకేనా? ఒకవేళ అదే బ్యాంకులో డిస్కౌంట్ చేసుకున్న బిల్లు అనాదరణ పొందింది అనుకోండి, అప్పుడు కూడా ఇంతే రాస్తాం. స్వీకర్త ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా అంటాం. ఇప్పుడేమో స్వీకర్త ఖాతా డెటార్ టు ఎన్ఆర్సీ ఖాతా అన్నాం. సో బిల్లు అనాదరణ పొందినప్పుడు స్వీకర్త పుస్తకాలలో ఒకటే చిట్టాపద్దు. చెల్లింపు బిల్లు ఖాతా డెటార్, చెల్లింపు బిల్లు డెబిట్లో ఉంటుంది. ధృవీకరణ ఖర్చుల ఖాతా డెటార్ టు కర్త ఖాతా టు మహేష్ ఖాతా. ఓకే, ఇది కామన్గా ఉండే చిట్టాపద్దు. సో చెల్లింపు బిల్లు 3030 రూపాయలు ఖర్చు, మహేష్కి 3030 రూపాయలు ఇవ్వాలి. బిల్లు అనాదరణ పొందినందున. తర్వాత ఏమన్నాడు చూడండి, 3వ పాయింట్. నగేష్ 1500 తీసుకుని మహేష్ మీద మిగతా సొమ్ము 3 నెలలకు 12% వడ్డీ కలుపుకొని కొత్త బిల్లు రాశాడు. నగేష్ 1500 నగదు తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? మహేష్ దగ్గర నుంచి. అంటే మహేష్ అనేవాడు నగేష్కి 1500 ఇస్తున్నాడు. అంటే వీడి దగ్గర నుంచి నగదు పోతుంది. ఎవరికి? నగేష్కి. సో నగేష్ ఖాతా డెటార్, నగేష్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా, నగేష్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. ఎంత అమౌంట్? 1500. నగదు ఇచ్చినందున నగదు ఇచ్చాం. మరి వీడికి నగదు ఇచ్చాము అంటే వీడికి నగదు వస్తుంది. సో నగదు వస్తుంది కాబట్టి వీడేం రాసుకుంటాడు? నగదు ఖాతా డెటార్ టు మహేష్ ఖాతా, నగదు ఖాతా డెటార్ టు మహేష్ ఖాతా 1500. నగదు వచ్చినందున. రైట్? సో చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనం మహేష్ నగేష్కి ఎంత ఇవ్వాలి? 3030 రూపాయలు ఇవ్వాలి. 3000 అసలు అండ్ 30 రూపాయలు ఖర్చులు, 3030 ఇవ్వాలి. కానీ దాంట్లో నగదు ఎంత చెల్లించాడు? 1500 చెల్లించాడు. మిగిలిన మొత్తం. ఓకేనా? సో చూడండి, నగేష్ మిగిలిన మొత్తానికి శాతం వడ్డీ తీసుకున్నాడంట. మిగిలిన మొత్తానికి 12% వడ్డీతో 3 నెలలకి కొత్త బిల్లు రాశాడు. 12% వడ్డీతో 3 నెలలకు కొత్త బిల్లు రాశాడు. జాగ్రత్త చూడండి. యాక్చువల్గా వాడు ఇవ్వాల్సిన మొత్తం ఎంత? యాక్చువల్గా ఇవ్వాల్సిన మొత్తం 3030. ఓకేనా? ఇవ్వాల్సిన మొత్తం. ఇచ్చినది ఎంత? ఇచ్చినది 1500. అంటే ఇంకా బాకీ ఎంత? 1530. ఈ 1530 మీద 3 నెలలకి వడ్డీ లెక్కించాలి. సో వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 1530 ఇంటూ 12/100 ఇంటూ 3/12. అర్థమవుతుందా? 1530 రూపాయలు కట్టాలి. ఆ 1530 రూపాయల మీద 12% వడ్డీతో 3 నెలలకి వడ్డీ లెక్కించాలి. ఎంత వస్తుంది? 46 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 46 రూపాయలు ప్లస్ 1530 మొత్తం 1576 రూపాయలకి కొత్త బిల్లు రాస్తున్నాడు. అయితే మీకు ఇంతకుముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? ఎప్పుడైనా సరే వడ్డీతో కలిపి బిల్లు రాయాలంటే మొదట దేనికి రాయాలి? వడ్డీ చెల్లించాల్సినందుకు, వడ్డీ రావలసినందుకు రాయాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వడ్డీతో కొత్త బిల్లు రాస్తున్నాడు అంటే సో వాడు ఆ వడ్డీ చెల్లించాల్సినందుకు చిట్టాపద్దు రాయాలి. ఓకేనా? ఎవరికైతే రావాలో వాడు వచ్చినందుకు రాసుకోవాలి. సో ఇప్పుడు వీడు వడ్డీ చెల్లించాలి కాబట్టి ఫస్ట్ వడ్డీ చెల్లించాల్సినందుకు చిట్టాపద్దు రాయాలి. వీడి పుస్తకాల్లో వీడు వడ్డీ చెల్లించాలి కాబట్టి వడ్డీ ఏంటి? ఖర్చు. నామమాత్రం ఖాతా ఖర్చులు ఏం చేయమంది? డెబిట్ చేయమంది. సో వడ్డీ ఖాతా డెటార్ టు నగేష్ ఖాతా.
వడ్డీ ఖాతా డెటార్ టు నగేష్ ఖాతా. ఎంత అమౌంట్? 46 రూపాయలు. 46 వడ్డీ చెల్లించాల్సినందున చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వీడు చెల్లించాలంటే వీడికి రావాలి కదా, అంటే వీడికి వడ్డీ ఏమవుతుంది? ఆదాయం. ఎవరి దగ్గర నుంచి రావాలి? మహేష్ దగ్గర నుంచి. సో మహేష్ ఖాతా డెటార్ టు వడ్డీ ఖాతా. మహేష్ ఖాతా డెటార్ టు వడ్డీ ఖాతా 46 రూపాయలు. 46 వడ్డీ రావలసినందున రైట్. ఇప్పుడు వడ్డీతో కలిపి కొత్త బిల్లు రాయాలి. అసలు 1500, వడ్డీ 46, మొత్తం 1546 రూపాయలకి నూతన బిల్లు వీడు వాడికి ఇవ్వాలి. అంటే వీడికి అది చెల్లింపు బిల్లు. ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ మహేష్ నగేష్కి ఇవ్వాలి కాబట్టి మహేష్కి ఏంటది? చెల్లింపు బిల్లు, నగేష్కి వసూలు బిల్లు. సో వీడికి ఇస్తున్నాడు. సో నగేష్ ఖాతా డెటార్ టు చెల్లింపు బిల్లు ఖాతా 1546 బిల్లు ఇచ్చినందున. సో వీడు బిల్లు ఇచ్చాడు అంటే అది ఎవరికి వస్తుంది? వీడికి వస్తుంది, అవునా? సో వసూలు బిల్లు ఖాతా డెటార్ టు మహేష్ ఖాతా 1546 బిల్లు వచ్చినందున. ఓకే, అర్థమైందా? ఫస్ట్ వీడికి బిల్లు ఇచ్చాడు. ఆ బిల్లు వీడు నగేష్కి ఎండార్స్ చేశాడు. ఇది ఎండార్స్ చేసినందుకు బిల్లు. ఆ ఎండార్స్ చేసిన బిల్లు అనాదరణ పొందినందుకు చిట్టాబద్దిది. తర్వాత వీడికి సగం డబ్బులు ఇచ్చేశాడు. వీడికి వచ్చింది. మిగతా సగానికి వడ్డీ లెక్కించమన్నాడు. ఇగో వడ్డీ లెక్కించాం. ఆ వడ్డీకి చిట్టాబద్ది రాసుకున్నాం. వడ్డీతో కలిపి కొత్త బిల్లు రాయమన్నాడు. కొత్త బిల్లు రాసేసాం. ఓకేనా? సో నెక్స్ట్ డి పాయింట్. మహేష్ గణేష్ మీద 12% వడ్డీ కలుపుకొని కొత్త బిల్లు రాశాడు. అంటే మళ్ళీ వీళ్ళిద్దరికి వీడి మీద కొత్త బిల్లు రాశాడట. ఓకేనా? సో అది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు మహేష్ గణేష్ మీద బిల్లు రాశాడు. ఎంత శాతం వడ్డీ కలుపుకొని? 12% వడ్డీ కలుపుకొని. ఓకేనా? 12% వడ్డీ కలుపుకొని మళ్ళీ కొత్త బిల్లు రాశాడు. కాబట్టి సో చూడండి, వీడు ఇవ్వాల్సిన మొత్తం ఎంత? మహేష్కి ఇవ్వాల్సింది, మహేష్కి ఇవ్వాల్సిన మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు 3000 అండ్ వడ్డీ ఎంతో లెక్కించి ఇచ్చాం కదా ఇంతకుముందు. ధృవీకరణ ఖర్చులు 30, అంటే మొత్తం 3030. ఇప్పుడు ఈ 3030 మీద వడ్డీ లెక్కించాలి. వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 3030 ఇంటూ 12/100 ఇంటూ 3/12, దట్ ఈజ్ ఈక్వల్ 91 రూపాయలు. అంటే ఇప్పుడు నూతన బిల్లు ఎంతకు రాస్తాం? నూతన బిల్లు ఈజ్ ఈక్వల్ టు అసలు 3030 ప్లస్ ఇది ఒక 91, అంటే 3121. ఇప్పుడు 3121కి గణేష్ 3121కి గణేష్ మహేష్కి బిల్లు ఇస్తున్నాడు. అంటే వీడికి మళ్ళీ బిల్లు వస్తుంది. సో వసూలు బిల్లు ఖాతా డెటార్ టు గణేష్ ఖాతా. 3121 బిల్లు వచ్చినందున. వీడికి బిల్లు వచ్చింది అంటే ఆ బిల్లు ఎవడిస్తున్నాడు? వీడిస్తున్నాడు. అంటే వీడి దగ్గర నుంచి బిల్లు పోతుంది. సో మహేష్ ఖాతా డెటార్ టు చెల్లింపు బిల్లు ఖాతా 3121 బిల్లు ఇచ్చినందున. ఓకే, రైట్. సో అయితే యాక్చువల్గా ఇది తప్పు. ఎందుకు తప్పు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పింది తప్పు. ఎందుకు? ఇప్పుడు కొత్త బిల్లు దేంతో రాస్తున్నాడు? వడ్డీతో కలిపి రాస్తున్నాడు కదా. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పాను? ఖచ్చితంగా వడ్డీతో బిల్లు రాస్తున్నాడు అంటే ఫస్ట్ దేనికి చిట్టాబద్దు రాయాలని చెప్పాను? వడ్డీకి చిట్టాబద్దు రాయాలి. నేను వడ్డీకి చిట్టాబద్దు రాయకుండా
కొత్తగా బిల్లు రాసిస్తాను, కాబట్టి ఇది రాంగ్. సో ఫస్ట్ ఏం చేయాలి, వడ్డీకి చిట్టాబద్దు రాయాలి. ఓకే, వడ్డీకి చిట్టాబద్దు రాయకుండా లెక్క దీనికి రాయకూడదు. వీడికి వడ్డీ రావాలి, వీడి వడ్డీ ఇవ్వాలి, వీడికి ఆదాయము, వీడికి ఖర్చు. సో వీడికి ఆదాయం వడ్డీ క్రెడిట్లో ఉంటుంది. గణేష్ ఖాతా డెటార్ టు వడ్డీ ఖాతా 91 వడ్డీ రావలసినందున వీడు వడ్డీ చెల్లించాలి. అప్పుడు వీడికి చిట్టాబద్దు ఏంటి, వడ్డీ ఖర్చు. వడ్డీ ఖాతా డెటార్ టు మహేష్ ఖాతా 91 వడ్డీ చెల్లించాల్సినందున రైట్. ఇవి రాయకుండా కొత్త బిల్లుకు రాయకూడదు. ఇప్పుడు కొత్త బిల్లుకు చిట్టాబద్దు రాయండి. అంటే వీడికి బిల్లు వస్తుంది, వసూలు బిల్లు ఖాతా డెటార్ టు ఎవరి దగ్గర నుంచి, గణేష్ 3121 బిల్లు వచ్చినందున వీడికి బిల్లు వచ్చింది రైట్. మరి వీడికి బిల్లు ఇస్తున్నాడు కదా, సో మహేష్ ఖాతా డెటార్ టు చెల్లింపు బిల్లు ఖాతా 3121 బిల్లు ఇచ్చినందున. ఇవన్నీ కూడా ఇంతకు ముందు మనం రాసిన చిట్టాబద్దులే, కాకపోతే ఒక్కొక్కటి విడివిడిగా రాస్తున్నాం. మళ్ళీ లాస్ట్లో ఏమన్నాడు చూడండి, గణేష్ స్వీకృతి తెలిపిన బిల్లు మీద 1 నెల ముందుగా బిల్లు పైకొని చెల్లించాడు, అందుకు 8% రిబేట్ ఇచ్చాడు. 1 నెల ముందుగా డబ్బులు కట్టేశాడంటే యాక్చువల్గా వీడు కట్టాల్సింది ఎంత, 3121. ఈ 3121 మీద 1 నెల ముందుగా కట్టేశాడు. 1 నెల ముందుగా కట్టేశాడు కాబట్టి దానికి వాడు 8% చొప్పున రిబేట్ ఇచ్చాడు. 8% ఏం చేశాడు, రిబేట్ ఇచ్చాడు. సో కాబట్టి రిబేటు లెక్కించండి. రిబేటు ఈజ్ ఈక్వల్ టు 3121 ఇంటూ 8/100 ఇంటూ 1/12. 3121 ఇంటూ 8/100 ఇంటూ 1/12 దట్ ఈజ్ ఈక్వల్ 21 రూపాయి రిబేట్. 21 రూపాయి రిబేట్ మీన్స్ డిస్కౌంట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ గణేష్ ఏం చేస్తున్నాడు, 1 నెల ముందుగా వీడికి డబ్బులు కట్టేస్తున్నాడు కాబట్టి ఒక 21 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు, రిబేట్ ఇస్తున్నాడు. అయితే వీడి చిట్టాబద్దు ఏం రాసుకుంటాడు, నగదు ఖాతా డెటార్ రిబేటు ఖాతా డెటార్ టు బిల్లు ఖాతా. నగదేమో 3000 వస్తుంది, 21 రూపాయలు రిబేటు. సో 3121 3121 బిల్లు పైకం చెల్లించినందున అదే వీడికి నగదు పోతుంది. ఓకేనా, చెల్లింపు బిల్లు వస్తుంది. చెల్లింపు బిల్లు ఖాతా డెటార్ టు నగదు ఖాతా టు వీడికి రిబేటు మిగులు టు రిబేటు ఖాతా. నగదేమో 3100, రిబేట్ ఏమో 21, ఇదేమో 3021. బిల్లు చెల్లించినందున. ఓకే, రిబేట్ అంటే తెలుసు కదా, గడువు తేదీ కన్నా ముందుగా చెల్లిస్తే ఎన్ని నెలలు అయితే ముందుగా చెల్లించాడో అన్ని నెలలకి మనం అమౌంట్ తగ్గించి తీసుకుంటాం, దాన్ని రిబేట్ అంటారు. సో దిస్ ఈజ్ ప్రాబ్లం.